నెక్లో 4 మూమెంట్స్ ఉంటాయి. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, సైడ్ ఫ్లెక్షన్ టు ద రైట్, సైడ్ ఫ్లెక్షన్ టు ద లెఫ్ట్. మీకు రొటేషన్ అయినా సర్కండక్షన్ అయినా ఈ 4 మూమెంట్లు కలిపితే వచ్చేవన్నమాట. సో ఎప్పుడు కూడా మూమెంట్కి రెసిస్టెన్స్ ఇస్తే ఇట్ బికమ్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూమెంట్ అనుకోండి, ఈ మూమెంట్కి మనం ఒక రెసిస్టెన్స్ యాడ్ చేసాం అనుకోండి, ఇట్ బికమ్స్ ఎక్సర్సైజ్. సో అలాగా చాలామంది మూమెంట్ చేస్తుంటారు, డాక్టర్ గారు రోజు ఇలా చేస్తున్నామండి అంటారు. నిజానికి అవి మూమెంట్స్ అనమాట. సో ఎక్సర్సైజ్ కాదు, మీరు రెసిస్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వాలి? మీ చేతిని ఇలా పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూమెంట్ అనుకోండి, ఈ మూమెంట్కి మీరు చేత్తో రెసిస్టెన్స్ ఇవ్వాలి. రెసిస్టెన్స్ ఇచ్చి రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేస్తూ మూమెంట్ చేయాలి. ఈ రకంగా ఇలా మజిల్స్ ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయి చూసారా, అలా ఎక్స్పోజ్ అవ్వాలి. చేయి కదలకూడదు, ఓన్లీ తల మాత్రమే కదలాలన్నమాట. దిస్ ఈజ్ 1. సిమిలర్లీ ఆపోజిట్ సైడ్ 2. ఆ తర్వాత ముందుకి, చాలామంది ముందుకు చేస్తారు, ముందుకు చేయడం మానేసేయండి. ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత స్పాండిలైటిస్ చేంజెస్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ నెక్ పోస్చర్ని చాలా వరకు తగ్గించేయాలి. అలాగే మీరు ముందుకు చేయడం కూడా చాలా వరకు మానేసేయండి, వెనక్కే చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ ఎంత చేస్తే అంత మంచిది అనమాట. ఫర్ ఈ మూమెంట్కి రెసిస్టెన్స్ 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టుకొని ఈ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేస్తూ మూమెంట్ చేయడానికి ట్రై చేయాలి. 1, 2. నెక్ని ఇంతవరకే ఉంచాలి తప్ప కింద వరకు దించకూడదు. ఇక్కడి నుంచి పైకి మళ్ళీ ఇక్కడ వరకే. ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది అనమాట. ఈ 3 అయిపోయిన తర్వాత పెయిన్కి ఇలాగా ట్రిపీజెస్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, ఇది 4. ఆ తర్వాత మీకు షోల్డర్ గర్డిల్ పెయిన్స్ కూడా ఉంటాయి నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అందుకని ప్రొట్రాక్షన్, రిట్రాక్షన్ 1, 2 ఈ రకంగా. ఆ తర్వాత షోల్డర్ ఫ్రీ అప్ చేయడానికి మీరు ఫార్వర్డ్ రొటేషన్ అలాగే బ్యాక్వర్డ్ రొటేషన్ ఈ రకంగా చేసుకోవాలి. ఒకవేళ ఫుల్ స్వింగ్లో చేయలేకపోతున్నారు అనుకోండి, లీవరేజ్ తగ్గించి షార్ట్ లీవర్లో చేయండి. ఫార్వర్డ్ రొటేషన్, బ్యాక్వర్డ్ రొటేషన్. లాస్ట్లో చాలామంది స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి 2 షోల్డర్ బ్లేడ్ల మధ్యలో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకని అక్కడ రాంబాయిడస్ మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని రాంబాయిడస్ పుల్స్ కూడా 2 కాళ్ళు ఎడంగా పెట్టుకొని ముందు కొంగని తల పైకి పెట్టుకొని 2 చేతుల అక్రాస్ ద బాడీ 1, 2. తల పైకే ఉండాలి, కిందకి పెడితే వర్టిగో లాగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అందుకే తల పైకే పెట్టుకొని చేయాలన్నమాట. ఈ 8 ఎక్సర్సైజ్ పెయిన్ తగ్గేదాకా చేసుకొని ఫస్ట్ స్టేజ్లో, తర్వాత కొంచెం పెయిన్ తగ్గాక టోన్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.